సమాధానం ఎప్పుడు ఇట్లాగే ఉంటే అప్పుడు మరి అధికారం ఎట్లా వస్తుందని ఆయన అడుగుతున్నారు. ఏ ఉద్దేశంతో అడిగినా అది కీలకమైన ప్రశ్నే కదా. వారు మంచి ప్రశ్న లేవనెత్తారు. అసలు బేసికల్గా ఈ ఈవీఎం ట్యాంపరింగా, హ్యాకింగ్గా ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేసేటువంటి పని. ఇదేదో ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటే పొరపాటు. ఇవి టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉండి ఇజ్రాయెల్ అండ్ రష్యా వంటి దేశాల సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఇది. సరే, దీన్ని ఒడిసి పట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉపయోగించుకోగలుగుతాయి. దీని మీద అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీలు అంతేనా ఒడిసి పట్టుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. అయితే ఒకసారి సమాజంలో లేదంటే ఎన్నికల వ్యవస్థలో ఇటువంటి ఇంత పెద్ద స్థాయిలో అనుమానాలు వచ్చిన తర్వాత దీని మీద వరుసగా మీరు గమనిస్తే గత ఏడాది కాలంగా అనేక ప్రజా సంఘాలు, ఎలక్టరల్ రీఫార్మ్స్ కోరుకుంటున్నటువంటి అనేక ఎన్జిఓలు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో వందలాది మంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ మొత్తం గ్యాదర్ అయ్యి ఎన్నికల కమిషన్ని చాలా తీవ్రంగా దూషించి మాకు మీరు ఈవీఎంస్ ఇవ్వండి, మేము బయట పెడతాము అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్ దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు ర్యాలీ చేశారు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఒక ప్రతిస్పందన. కాబట్టి సమాజంలో ఇటువంటి అన్నీ జరుగుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి మీలాంటి నాలాంటి అనేక మంది దీనికి విరుగుడు ఆలోచించేటువంటి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగు, హ్యాకింగ్ జరగకుండా ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటువంటి విషయంలో మీరు ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి. దాని మీద నేను 1 గంట సేపు ప్రెజెంటేషన్ ఇస్తాను. కాబట్టి దాన్ని కూడా నియంత్రించవచ్చు. అయితే ముందుగానే మీరు ఆ అనుమానం వ్యక్తం చేసుకుని ఇది జరిగే అవకాశం ఉంది అని కనుక అనుమానం వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి టూల్స్ కూడా ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. ఆ టూల్స్ సహకారంతో మనం వెంటనే దాన్ని పసిగట్టవచ్చు. కాబట్టి పసిగట్టడం ద్వారా ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవహారమే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్ అండి. ఇప్పుడు మీకు మన యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ గారు మాట్లాడిన జనరల్గా వారు భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు. వాళ్ళ క్యాబినెట్కి నివేదిక ఇచ్చారు భారతదేశంలో ఏ విధంగా జరిగిందని చెప్పేసి. కానీ వారు ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వమో లేదంటే ఎన్నికల కమిషనో చేసింది అనేటువంటి ఆరోపణ చేయలేదు, కానీ జరిగింది అనేటువంటి. అలాగే ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎంస్లో, అలాగే ప్రపంచంలో భారతదేశం కొన్ని దేశాలకు ఈవీఎంస్ని సప్లై చేస్తూ ఉంది. ఆ వాటిలో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఆ సాఫ్ట్వేర్ ఎంత బలహీనమైనది, దాన్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరి హరిప్రసాద్ గారు కూడా చాలా ప్రాక్టికల్గా, చంద్రబాబు గారు చెప్పారు కదా, చాలా ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే నేనో XYZ మేమందరం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులం కాము. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించింది కాదు, మేమందరూ వేరు. కానీ టెక్నాలజీ పరంగా పట్టున్నటువంటి హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, ఇటువంటి అనేక మంది స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఏమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటి కొద్దిమంది మాటలతో చెప్పారు, కొద్దిమంది అనాలిసిస్ చేశారు, కొద్దిమంది ప్రాక్టికల్గా చేసి చూపించారు. కాబట్టి ఇంకొక విషయాన్ని మీ దగ్గర నేను ఇక్కడ ప్రస్తావించాలి. చంద్రబాబు నాయుడు గారు 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ వీటి విషయంలో. సో ఆ రోజు నాకు గుర్తున్నంతవరకు ఏప్రిల్ 8, 2019 ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆ రోజు రంజన్ గొగోయ్ గారు, దీపల్ గుప్తా గారు, సంజీవ్ ఖన్నా గారు ఈ ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం విషయంలో ఏమనిచ్చిందంటే వీవీప్యాట్స్ని కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5కు తగ్గకుండా లెక్క పెట్టాలి అనేటువంటిది ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులోనే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇందాక వారు అడిగినటువంటి ప్రశ్నకు అంటే ఈ ఒక్క చంద్రబాబు గారి కేసు గురించి నేను ప్రస్తావించాను, అనేక కేసులు వచ్చింది, నేను అవి కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే అలా ఉండదు. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో తలదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అనేటువంటి సామెత కూడా ఉంది. అంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అనేక సాఫ్ట్వేర్ ఇదేమో ఈవీఎంలకు సంబంధించి 2 ఓటర్ లిస్టుల మ్యానిపులేషన్ కానీ
నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు వీవీప్యాట్ స్లిప్పుల్ని అడావుడిగా తగలబెట్టి చేయటం కానీ, అట్లాగే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఒక పార్టీ వారికి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా వెళ్ళింది? ఇప్పుడు ఉదాహరణ మాచర్ల దానికి సంబంధించి గొడవ అయింది కదా, అది ఎట్లా వెళ్ళింది? మరి ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన వాటిలో కొన్నే చెప్పినట్టుగా అనిపిస్తుంది. వాటిలో కీలకమైంది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు సార్? 5 తర్వాత వేల సంఖ్యలో నిలబడ్డారంటే నీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది కదా, అది లేకపోయేబట్టే ఇట్లా వస్తుందనే దాని మీద మీ అంచనా ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్రమైనటువంటి అనుమానాస్పదంగా ఉన్నది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నేనే ప్రస్తావించాను ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో ఫామ్ 20 మొదలుకొని ఫామ్ 17C మొదలుకొని అనేక విషయాలు ప్రస్తావించాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయంలో సార్ చాలా గొప్ప గొప్ప జడ్జిమెంట్స్ ఉన్నాయండి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ సామాన్యమైన జడ్జిమెంట్స్ కాదు, అవన్నీ కూడా అసామాన్యంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నా కూడా వాటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మీకు అరికెల నర్సారెడ్డి వర్సెస్ ఆర్ వెంకటరామిరెడ్డి కేసు ఒకటి ఉంది, నిజామాబాద్ సంబంధించి. అది సుప్రీంకోర్టు SCC 312 అండి. అది సుమారుగా ఫిబ్రవరి 4, 2014లో ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జెస్ కూడా మంచి జాస్టి చలమేశ్వర్ గారు, చౌహాన్ గారు, ఇక్బాల్ గారు, ఈ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది. ఏమిటి ఆ ఓవరాల్గా జడ్జిమెంట్ అవుట్పుట్ అంటే అండి, ఎన్నికల కమిషను ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి వేసినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని సంతృప్తపరచవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పింది. చాలా స్పష్టంగా చెప్పింది. చెబుతూ మరీ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర సమాజము ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గెలుపు ఓటమి మధ్య న్యారో మార్జిన్ ఉన్న దగ్గర సమాజంలో ఆ న్యూమరిక్ గేమ్ ఏదైతే ఉంటుందో అది చూసి సమాజం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఆ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర ప్రతి ప్రశ్నకు పోటీ చేసిన అభ్యర్థి అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి, సంతృప్తిపరచాలి అని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు అసలు ఆ జడ్జిమెంట్ ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నానంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గారు జూన్ 10వ తేదీ 2024న వారు ఎన్నికల కమిషన్కి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఏమని అర్జీ పెట్టుకున్నారంటే, సరే సహజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 పోలింగ్ బూతుల్లో ఈవీఎంస్ని వీవీప్యాట్స్ని కంపేర్ చేయటం. అంటే ఈవీఎంస్లో పోలైనటువంటి ఓట్లని వీవీప్యాట్లో సుమారుగా 6 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల కమిషన్కి కట్టడం అఫీషియల్గా కట్టడం జరిగింది. మరి కట్టిన తర్వాత ఎప్పటికీ వాళ్ళకి పిలుపు రాకపోతుంటే మళ్ళీ ఆగస్టు 8, 2024వ తేదీన మళ్ళీ ఇంకొకసారి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకు పిలిచి కొత్త ఈవీఎంలు తీసుకొచ్చాము, మీరు ఓట్స్ పోల్ చేయండి, కౌంట్ చేసి ఇస్తాము. మేము కొత్త ఈవీఎంలు చెక్ చేయడానికి మేము డబ్బులు కట్టలేదు కదా, మా నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్లో మీరు ఒక 12 పోలింగ్ బూతులకు అవకాశం ఇచ్చారు. ఆ 12 పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ 12 పోలింగ్ బూతుల్లో వచ్చినటువంటి ఈవీఎం ఓటు ప్లస్ వీవీప్యాట్ని కంపేర్ చేసి చూపించండి, మాకు అవసరం లేదు. లేదు అలా చెప్పడం కుదరదు, మీరు కొత్తవి తీసుకొచ్చావు, తలా ఒక 10 ఓట్లు వేసుకోండి, ఆ 10 ఓట్లు పడితే అంటే ఆ 10 ఓట్లు మళ్ళీ కౌంటింగ్లో కనబడితే ఈవీఎంస్. అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది గుజరాత్లో. సో బోయింగ్ వాళ్ళ విమానం, బోయింగ్లో కంపెనీకి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయనుకుని అందరం అనుకున్నాం. బోయింగ్ వాడు రేపు లేదండి ఇంకో కొత్త విమానం తీసుకొస్తాను, అందరు ఎక్కండి, మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తాను, కొత్త విమానం కనుక ప్రమాదానికి గురి కాకపోతే మా లోపం ఏమీ లేనట్టు, కొత్త విమానం కూడా ప్రమాదానికి గురైతే మా లోపం ఉన్నట్టు అని అన్నారనుకోండి, ఇది సమర్థనీయమా? ఇది సమర్థనీయం కాదు కదా. అంటే నాకు ఒక్క ప్రశ్న సమాధానం, బ్రేక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం అయిన తర్వాత ఓటర్ల క్యూలు నిలబడి ఉంటే వాటిని సీసీటీవీ ఫుటేజ్ అదేంటుంది అంటే ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్రమైన అనుమానాస్పదంగా ఉందనడానికి అసలు ఫామ్ 20 ఏంటి? సరే మీరు అడిగినటువంటి ప్రశ్నగా వస్తాను. అసలు సీసీటీవీస్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసింది దేనికోసం? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూర్చొని చూసుకోవడానికా? కాదు కదా.
ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క అనుమానాలని నివృత్తి చేయడానికే కదా. అవును, చేయడానికి అప్పుడు దానికి ఏం చేద్దాం, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది మిస్ అవుతుంది అని. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా మిస్ అవుతుంది? ఇప్పుడు ఆ బ్యాలెట్ యూనిట్ ముందు కెమెరా పెట్టి ఏ వ్యక్తి ఎవరికి ఓటేస్తున్నారనేటువంటిది, ఏ ఓటేస్తున్నారనేటువంటి దాన్ని రికార్డ్ చేయలేదు కదా. మీరు ఎక్కడ రికార్డ్ చేశారు? ఓవరాల్గా ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రిమిసెస్, తర్వాత క్యూస్, అంటే వరుసలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇవి చూడటం కోసం. అంటే ఫర్దర్గా అక్కడ మ్యానిపులేషన్ కానివ్వండి, లేకపోతే బూత్ రిగ్గింగ్. అంటే ఇక్కడ కీలకమైన పాయింట్, అక్కడ మనుషులు లేకుండా ఓట్ల శాతం పెరిగిపోయిందని చెప్తున్నారు అనుమానానికి ఆస్కారం ఇస్తున్నారు. ఇప్పుడు దాని యొక్క ఎస్ఓపి మార్చింది అక్కడే. అది ఎప్పుడు మార్చారు? పోలింగ్ అయిపోయిన తర్వాత దాని ఎస్ఓపి మార్చి పడేశారు. మేము అది సీక్రసీకి భంగం కలిగిద్ది, వ్యక్తి గోప్యతకు భంగం కలిగిద్ది, మేము సీసీటీవీ ఫుటేజ్. అసలు మేము అలాంటి వాళ్ళు ఏం అడుగుతామంటే, నువ్వు ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారు అనేది అడగట్లా. రెండోది, ఆ విధంగా మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసి ఉంటారని మేము అనుకోవట్లా. కనీసం సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఎంతమంది ఉన్నారు ఫుటేజ్ చూడటానికి, ఆ ఫుటేజ్ ఇవ్వడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంది? అది కూడా ఇవ్వలేనప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా మీరు సీసీటీవీ ఫుటేజీలు పెట్టినటువంటి యొక్క ఉద్దేశం ఏమిటి? ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది.